నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇడ్లీ రుబ్బు అలాగే దోశల రుబ్బు నిలవ పెట్టుకోవటానికి ఉపయోగించే చిట్కాలు ఏంటి, నేను ఎలా ప్రిజర్వ్ చేస్తాను అనే విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకుంటాను. వీడియోను పూర్తిగా చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి. మొదటిసారి మన వీడియోని చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇడ్లీ రుబ్బు దోశల రుబ్బు మన అందరి ఇళ్ళల్లో కామన్గా చేసుకుంటూ ఉంటాము ఇడ్లీ దోశ. సో అందుకని చెప్పి ఏదో ఒక రుబ్బు కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాము. ఫ్రిడ్జ్ లేని వాళ్ళు ఏంటంటే 1-2 రోజుల్లో యూస్ చేసేస్తారు కనుక తక్కువ వేసుకుంటారు. కానీ ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళకి ఏంటి అలవాటు అంటే కనీసం 5 నుండి వారం రోజుల వరకు కూడా నిలవ ఉండే విధంగా ఎక్కువ క్వాంటిటీలో రుబ్బి పెట్టుకుంటూ ఉంటాము. ఈ విధంగా బ్యాటర్ని స్టోర్ చేసుకునేటప్పుడు 2 నుంచి 3 రోజుల వరకు బాగుంటుంది, కానీ ఇంకా ఆ తర్వాత నుండి రుబ్బు అనేది పులవటం మొదలవుతుంది. ఇక అలాగే ఒక రకమైన స్మెల్ అనేది వస్తుంది. ఈ విధంగా ఫార్మాట్ అవుతున్న కొలది కూడా కలర్ చేంజ్ అవుతుంది, స్మెల్ వస్తుంది. బాగా పుల్లగా అయిపోవడం వల్ల కొంతమందికి నచ్చుతుంది, కానీ చాలామంది ఇష్టపడరు ఈ విధంగా పుల్లగా అయిపోతే. అలా అవ్వకుండా ఈరోజు ఈ టిప్ ట్రై చేసి చూడండి. ఒకటి కాదు 2-3 చెప్తాను. చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇడ్లీ రుబ్బు కానీ దోశల రుబ్బు కానీ రుబ్బుకునేటప్పుడు మొదట అందులో నార్మల్ వాటర్కి బదులుగా ఫ్రిడ్జ్ వాటర్ని వేసుకోండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న కూలింగ్ వాటర్ వేసుకోవాలి. అలాగే రెండవ టిప్ ఏంటి అంటే సాల్ట్ వేసుకోకూడదండి. చాలామందికి ఏంటంటే రుబ్బేటప్పుడు అంతా మిక్స్ అయిపోతుంది, ఈవెన్గా మిక్స్ అవుతుందని చెప్పి రుబ్బేటప్పుడే సాల్ట్ వేస్తూ ఉంటారు. ఈ విధంగా కూడా వేయకూడదు. అలాగే రుబ్బు తడి లేని కంటైనర్లోకి తీసుకొని అందులో ఒక చిన్న తమలపాకు వేసుకుంటే చక్కగా వారం రోజులు నిలవ ఉంటుంది. టిప్ నచ్చిందా మరి మీకు?